హలో అండి, నా భోజనం చూసేయండి. కలర్ఫుల్గా ఉంది కదా. పండుమిర్చి పచ్చడి, వైట్ రైస్, మరక సబ్జీ, కోయిటి వాళ్ళది, ఇంకా మజ్జిగ చారు అనమాట. పండుమిర్చి పచ్చడి ఇంకా మజ్జిగ చారు మనది, మరక సబ్జీ అనేది కోయిటి వాళ్ళది. అయితే కోయిటి వాళ్ళు వంటలు చేసేటప్పుడు నేను పాప్రికా పౌడర్ అని యూజ్ చేస్తూ ఉంటాను. మీకు ఒక ఐడియా ఉంటుంది. నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుందండి. చూడని వాళ్ళు అయితే కంపల్సరిగా చూసేయండి. అయితే ఈ పాప్రికా పౌడర్ అనేది వీటితోనే చేస్తారనమాట. ఇప్పుడు నేను పండుమిర్చి పచ్చడి చేస్తున్నాను కదా, వాటితోనే అనమాట. చూసారా, మన చిన్న క్యాప్సికమ్ లాగా ఉంటాయండి. కాకపోతే కారం అయితే మామూలుగా ఉండదు, అంత కారం ఉంటుంది. అయితే వీటిలో కారం లేనివి కూడా ఉంటాయండి. ఇవైతే కారం ఉండేటివి, బాగా రెడ్గా ఉన్నాయి. చూసారా, ఇందులో ఎల్లోటి కూడా ఉంటాయి. అయితే వీటిని నేనైతే ఇప్పుడు పండుమిర్చి పచ్చడి లాగా చేస్తున్నాను. వీటిని పండుమిర్చిలే అని చెప్తాను నేనైతే. ఇంకా అవి ఉన్నాయి కదా, తెల్లగడ్డలు, ఉప్పు, ఇవన్నీ ఒక్క ముక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులో గింజ తక్కువ ఉంటుంది, గుజ్జు ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోవాలన్నమాట మనకి. ఇందులో కొబ్బరి పొడి వేయాలన్నమాట. కొబ్బరి పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కూడా బాగుంటుంది. కాబట్టి చాలా కారం ఉంటుందండి. నేను కొబ్బరి పొడిని ముందే రోస్ట్ చేసి మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుంటాను, అదే వేసాను అనమాట. ఇది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ తేలాలన్నమాట. అప్పుడు మనకు 3-4 months అయితే నిలువ ఉంటుంది. ఇలా అయితే చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.